హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. సో ఇప్పుడు ఏజ్ గ్రూప్కి కనుక వస్తే మనం యూజువల్గా ఈ పైల్స్ అనేది చాలా మటుకు మనకు ఎల్డర్లీ అంటే మోర్ దాన్ 45, మోర్ దాన్ 50, గ్రేటర్ దాన్ 40 ఇయర్స్ వాళ్ళకి చూసుకుంటుంటాం. ఈ ఫిజర్ వచ్చేసి యూజువల్ యంగర్ గ్రూప్ వాళ్ళకు కూడా వస్తుంటాయి. మెయిన్ ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఆల్కహాల్, దీనివల్ల ఖచ్చితంగా ఫిజర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది యూజువల్గా మిడిల్ ఏజ్ 55 to 45 ఇయర్స్ వాళ్ళకు, 25 to 45 ఇయర్స్ వాళ్ళకు వస్తుంది. ప్లస్ ఇది డయాబెటీస్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫిజర్ అనేది డయాబెటీస్ వాళ్ళకు. నెక్స్ట్ మనకు ఫిస్ట్లో కనుక తీసుకుంటే ఇది కూడా టిపికల్గా 25 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వాళ్ళకు, అంటే మిడిల్ ఏజ్ నుంచి కొంచెం ఎల్డర్లీ వాళ్ళకు కూడా ఫిస్ట్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఫిస్ట్లో వచ్చేసి మోర్ కన్సర్న్ విత్ హైజీన్, అంటే మనం లోకల్ హైజీన్ ఎట్లా ఉంది, మన మోషన్ పోయే ద్వారం నీట్గా ఉందా లేదా, ఎక్కువ మనకు స్వెట్ ఎక్కువ వస్తుంది, హెయిర్ ఎక్కువ ఉంది, ప్రాపర్గా అండర్ గార్మెంట్స్ యూజ్ చేయడం లేదు, ఎవ్రీడే క్లీన్గా పెట్టుకోవటం లేదు అనుకున్న వాళ్ళకి చాలామందికి ఫిస్ట్లా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఫిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకొక లాస్ట్ పాయింట్, ట్రీట్మెంట్ దగ్గరికి వస్తే చాలామందికి అబౌట్ ఒక 70% వాళ్ళకు మనకు పైల్స్కి, అంటే ఒక 100లో ఒక 70 నుంచి 80% వాళ్ళకు మెడికల్ మేనేజ్మెంట్, డైటరీ చేంజెస్తో తీసుకోవచ్చు. అంటే సింపుల్గా మెడికల్ అడ్వైస్, డైటరీ మెడిసిన్స్ అండ్ డైట్ తో మనకు ట్రీట్మెంట్ వస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా తగ్గలేదంటే ఒక 20% వాళ్ళకు సర్జరీ అవసరం రావచ్చు. ఈ సర్జరీలో కూడా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓపెన్ ప్రొసీజర్ ఉంటుంది, మనకు లేజర్, ఇప్పుడు రీసెంట్గా లేజర్ వస్తుంది. ఇంకా గ్రేడ్ 3, గ్రేడ్ 4 కనుక ఉంది అనుకుంటే, ప్రొలాప్స్డ్ పైల్స్ అట్లా ఉన్నాయనుకుంటే స్టేప్లర్, MIPH అంటారు, స్టేప్లర్స్ వాడచ్చు. సో డిపెండింగ్ ఆన్ మీ కండిషన్ ఎట్లా ఉందో మీ డాక్టర్ డిసైడ్ చేసి మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఫిజర్ కనుక తీసుకుంటే ఇది కూడా సేమ్ మనకు పైల్స్ లాగానే ఇది కూడా మెయిన్ మనకు డైటరీ చేంజెస్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల ఫిజర్ కూడా మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా మనం డైట్ మెయింటైన్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. అదే నెక్స్ట్ ఫిస్ట్లో కనుక తీసుకుంటే యూజువల్గా ఫిస్ట్లో మనకు ట్రీట్మెంట్ వచ్చేసి సర్జికల్ ఇంటర్వెన్షన్, అంటే ఆపరేషన్ అవసరం అనేది వస్తుంది అనమాట. మనకు మీరు మెడిసిన్స్ వేసుకున్న అప్పటికప్పుడు టెంపరీ ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ చాలా మటుకు మళ్ళీ రికరెన్స్ అనేది వస్తుంది. సో ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసుకొని మీకు హై ఫిస్ట్లో ఉందా, లో ఫిస్ట్లో ఉందా, సింపుల్ ఫిస్ట్లనా, కాంప్లెక్స్ ఫిస్ట్లనా డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం సర్జరీ కనుక అడ్వైజ్ చేసుకుంటే ఈ రికరెన్స్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ 3 కామన్, ఇది ఫిస్టులా, పైలోనైడల్ సైనస్ కూడా మోర్ దీనిలాగానే ఉంటుంది, ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంతా సేమ్ ఉంటుంది. ఈ 3 థింగ్స్ చాలా కామన్గా చూసే మన ఏనల్ కెనాల్, అంటే మోషన్ పోయే ద్వారం దగ్గర వచ్చే డిసీజెస్ ఇవన్నీ మనకు. సో ఇందులో మనకు ఏ డిసీజ్ ఉందో, మీ సిమ్టమ్స్ ఎట్లా ఉందో మీ దగ్గర ఉన్న డాక్టర్తో డిస్కస్ చేసుకొని మీకు అసలు యాక్చువల్గా ఏ ప్రాబ్లం ఉంది, వచ్చిన వాళ్ళందరూ ఏ ప్రాబ్లం ఉందో చాలామంది పైల్స్ అనుకుంటారు, కానీ పైల్స్ కాకుండా ఫిజర్ ఉండొచ్చు, ఫిస్టులా ఉండొచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం ఉందో క్లియర్గా తెలుసుకుంటే దాని ప్రకారంగా మనకు ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఈ టాపిక్ని మనం సమ్మరైజ్ చేసుకుంటే మెయిన్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది డైటరీ చేంజెస్. ఇది ఓన్లీ దీనికే కాదు, మన బాడీలో ఉన్న చాలా డిసీజెస్కి మనం ప్రాపర్ ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ ఉండడము, సెడెంటరీ లైఫ్ అంటే ఒకటే దగ్గర ఉండి పని చేయకుండా ఆఫీస్ టైంలో పొద్దున 9కి వెళ్తే ఆల్మోస్ట్ 6, 7 దాకా అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఇంటికి రాగానే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటాము, తింటాము, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో దీనివల్ల డెఫినెట్గా ఈ డిసీజెస్ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, ఏదో మనం చేసుకుంటేనే మనకు చాలా మటుకు వస్తాయి మనకు. సో ఇవన్నీ మన చేతిలో కంట్రోల్ చేసుకుంటే డిసీజెస్. సో డెఫినెట్గా మనం కేర్ తీసుకుంటే వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది మనకు. సో ఇది డైట్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ, సో ఇవి కనుక తీసుకుంటే మనకు ఈ డిసీజెస్ నుంచి చాలా మటుకు మనకు రిలీఫ్ కావచ్చు, డిసీజెస్ మన దగ్గరికి రాకుండా కూడా చూసుకోవచ్చు.